యోహాను సువార్త 13 అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటను తాను కట్టుకొని ఉన్న తవాలతో తుడుచుటను మొదలు పెట్టాను. క్రీస్తు ప్రభువే మనకు గొప్ప మాదిరండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఆయన దేవుడై ఉండి, దేవునికి కుమారుడై ఉండి, పరలోక రాజ్యంలో ఉండాల్సిన దేవుడు పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడ్డ దేవుడై ఉండి కూడా ఆయన ఎంతగా పాదాలు కడిగి వస్త్రముతో వాళ్ళ పాదాలు తుడిశాడండి. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. ప్రతి మోకాలు ఆయన పాదాల కాడ వంగాలండి. ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలని దేవుడు అంతగా హెచ్చించాడు. ఎప్పుడైతే నీ జీవితంలో తగ్గించుకుంటావో, నువ్వు హెచ్చించబడే కొంది నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావో నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మా జీవితాలలో మా కుటుంబాల్లో అయ్యా తగ్గించుకునే స్వభావం నాయన నువ్వు మాకు దయచేసి మా అందరిని వెచ్చించే రీతిలో మార్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.